కురువ ఈరన్న గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దారుణంగా హత్య చేయడము, వీళ్ళందరూ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అభిమానిగా ఉన్నాడు. ఆయనను చూసి ఓర్వలేక ఈ ఊర్లో యాక్టివ్గా ఉన్నాడు, అన్ని కార్యక్రమాలు తను ఉండి చూసుకుంటున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయనను దారుణంగా హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన చేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇప్పియాలనేటువంటి ఉద్దేశంతో ఈయన బ్రతికి ఉంటే ఆ ఉద్యోగం వాళ్ళకి రాదు, అలాగే ఇతన్ని హతమారిస్తే ఆ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయొచ్చు, ఒక లీడర్ను లేకుండా చేయొచ్చు, అలాగే ఆ ఉద్యోగం కూడా తీసుకోవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అతన్ని దారుణంగా హత్య చేయడము చాలా బాధాకరం. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి సపోర్టింగ్గా ఉండాలి, ఆర్థికంగా సహాయం చేయాలని స్థానిక శాసనసభ్యులు విరూపాక్షి గారు మేము అందరం పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయనకు వివరించినప్పుడు ఆ కుటుంబానికి పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. విరూపాక్షి గారు 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కూడా ఇక్కడికి రావాలని కూడా ఆహ్వానించారు. ఆయన ప్రోగ్రాం కూడా ఫిక్స్ అయింది, కానీ కొన్ని అనుకోని సంఘటనల వలన ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ కావడం జరిగింది. కాబట్టి మమ్మల్ని పోయి చెక్ ఇచ్చి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చెక్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మేము వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆర్థిక సాయం చేయడానికి ఆ కుటుంబానికి రావడం జరిగింది. ఆయనకు దాదాపు 6 మంది పిల్లలు ఉన్నారు, అంతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి మనిషిని తీసుకొని వచ్చి ఇవ్వలేకపోయినా పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేయడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మా అధినాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మన జనవరి 24వ తారీఖు మన ఈరన్న గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. దానికి మా జగన్ సార్ గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా అనే విధంగా వాళ్ళని ఓదార్చాలనే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేసినాడు. అది అప్పుడు ఫిబ్రవరి 6వ తారీఖు వస్తాననే విధంగా. ఎందుకంటే నేను లేదు సార్, మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరన్న మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అయినా ఆయన పార్టీ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఏదైనా కానీ నా వెనక కానీ మన ఎలక్షన్ అప్పుడు మన వెనక తిరిగినాడనే దానికే జగన్ సార్కి విన్నవించి సార్ మీరు ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చాలని నేను దాదాపుగా మన మోహన్ రెడ్డి అన్నారు గారు నేను చాలా సార్ 2 సార్లు పోయి కలిసినాము జగన్ సార్ని. ఖచ్చితంగా ఆయన వస్తాయని డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము ఆడ డ్యామేజ్ అవుతామో అనే విధంగా ఈరన్న గారి భార్యని ఏదో వాళ్ళ ఎంపీ గారు, ఆ కూటమి ప్రభుత్వం ఎంపీ గారు ఆయన చనిపోయినప్పుడు రాలే, ఇది ఎట్లా విఫలం చేయాలనే విధంగా ఆయన వచ్చి నేనేమో ఆయా పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆమెని ప్రభావాలకు గురి చేసి పాపము ఆమెకు తెలియదు, అమాయకురాలు, ఉద్యోగం వస్తుందనే ఆశతో పోయింది. కానీ ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు? ఇప్పుడు ఆమెకు ఆశ చేపి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు మీ చంద్రబాబు నాయుడు కానీ మీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ ఆదేశాల మేరకే మీరు ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి రాకూడదనే విధంగా అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు. నేను జగన్ సార్ని రిక్వెస్ట్ చేసి సార్ వాళ్ళకి ఈరన్న గారికి 6 మంది సంతానం ఉంది, చాలా బీదోడు, ఫీల్డ్ అసిస్టెంట్లో కానీ ఏమి సంపాదించుకోలేదు అని చెప్తే ఆయన ఆ రోజు జగన్ సార్ వచ్చి వాళ్ళకి 10 లక్షలు చెక్ ఇస్తానని చెప్పినాడు. ఈడ మేము ఆ టీడీపీ కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అవుతా ఉన్న విధంగా
అన్యాయంగా ఆమెని అక్కడ ఇక్కడుండే టీడీపీ నాయకులు చంపింది వాళ్ళే మళ్ళీ ఆమెని అనవసరంగా అక్కడ పోయి తోలుకొని పోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏడానికి మా కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అయిన విధంగా ఈరోజు అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు. బలి చేసింది కాదని 10 లక్షల చెక్ వస్తుండే వాళ్ళకి, జగన్ సార్ ఇక్కడ వస్తుండే, అలాంటి దాన్ని ఈరోజు విపరీతం చేసి ఈరోజు వాళ్ళు ఏమో మా పార్టీ నుంచి ఆయా పోస్ట్ ఇప్పిస్తున్నామనేది, ఆయా పోస్ట్ ఎక్కడ ఇప్పించినా చెప్పండి. ఎంపీ గారిని ఒకటి ఆడుతున్నాను, మీ కులమేలే కదా, నువ్వు వచ్చినావు కదా, ఎక్కడ ఆయా పోస్టు చూపి, ఆయా పోస్ట్ ఎక్కడుంది, వచ్చిందా లేదా, ఎవరికి వచ్చింది ఆయా పోస్ట్, ఎవరు మీ కూట ప్రభుత్వంలో చెప్పిన వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఆయన బలి చేసినట్టు కాదు, ఏం చేస్తున్నావు మీరు కులము ఎంపీ గారు, మీరు ఇక్కడ వచ్చామో వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తానే విధంగా చెప్పి ఈరోజు అన్యాయంగా కుటుంబాన్ని బలి చేసినావు నువ్వు. మీరే చంపించి ఈరోజు మళ్ళీ మీరే ఓదార్చేకి వస్తారు. ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాం. అన్యాయంగా ఈరోజు ఆ కుటుంబానికి మళ్ళా జగన్ సార్ని మేము అడిగి, లేదు సార్ మనకి చాలా ముఖ్యమైన వాళ్ళు అనే విధంగా చెప్పి 5 లక్షలు చెక్కు జగన్ సార్ గారు ఇచ్చినారు. అందుకోసం ఈరోజు మేమంతా కలిసి అరికేరు గ్రామానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఓదార్పు చేసి మన ఎసి మోహన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా శ్రీదేవి అక్క గారు, అదేవిధంగా మన సురేంద్ర రెడ్డి అన్న గారు, శశికళమ్మ అక్క గారు, ఇక్కడ వచ్చిన మన అందరూ ఎంపీడీసీలు అయితేనేమి, జెడ్పీడీసీలు అయితేనేమి, మన కార్యకర్తలు అయితేనేమి, సర్పంచులు, ఎంపీలు అందరూ కలిసి ఈరోజు వీళ్ళ కుటుంబానికి ఇంత పెద్ద అందరూ కలిసి అండగా ఉంటామనే విధంగా ఈరోజు మా కార్యకర్తల మొత్తం 6 మండలాల నుంచి సంఘీభావం తెలిపేకి ఈరోజు అందరికి వచ్చిన దానికి అందరికీ ఇంకోసారి నేను ఇంతమంది ఒక్క మాట పేరు పిలిస్తే వచ్చిన అందరికీ ఎప్పుడైనా కానీ ఎక్కడున్నా ఎవరైనా టీడీపీ వాళ్ళు ఏమన్నా మా కార్యకర్తలు జోలేస్తే ఉప్పెనలో మింద వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేయాలో మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. దయచేసి ఎవరే కానీ మీరు రాజకీయం చేసుకోండి. ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడితే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లిస్తారనే విధంగా మేము కానీ రెడీగా ఉన్నాము. అదేవిధంగా ఎల్లకాలం మీ ప్రభుత్వం మీద ఉండరు. ఖచ్చితంగా 2028 కానీ 29 కానీ మా జగన్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీరు మర్యాదగా మీరు అందరూ మనసు అందరూ కలిసి మీరు చెప్పిన హామీలో సూపర్ 6 ఏమి ఉంటాయి అవన్నీ చేస్తే బాగుంటుంది. కానీ వ్యక్తుల మీద వచ్చి మీరు దాడులు చేసి చంపితే మీరు ఎవరేం చేసినారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ పరిణామం తప్పదు. మేము ఇదే హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మేము చేతులు కట్టుకొని ముడుచుకొని అనుకోద్దని మీరు మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ఎవరైనా కానీ టీడీపీలో ఇదే చెప్తున్నాను, మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఒక్కడే మా కార్యకర్తలు ఎవరైనా ముట్టుకుంటే ఇంకోసారి ఇమ్మీడియట్లీ వాళ్ళకి అది యాక్షన్ ఉంటుందనే విధంగా ఈ మా మీడియా ముఖంగా చెప్తున్నాను. ఈ మా కార్యకర్తలందరి ముందు ఎదురుగా చెప్తున్నాము. మా కార్యకర్తలు రెడీగా ఉండాలని ఇంకొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీరన్న చనిపోయి 4 నెలలు అవుతుంది. ఆనాడు మరి ఒక ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్న కురువ ఈరన్నని ఆ పోస్ట్ కోసం మరి రిజెక్ట్ చేస్తానన్నా కూడా వినకుండా మేఘాల మీద మేము ఆ పోస్టును పొందాలనే ఉద్దేశంతోనే టీడీపీ కూటమి ప్రభుత్వం మరి వాళ్ళ మనుషులు ఆ విధంగా దారుణంగా మనిషిని చంపడం చాలా అమానుషం. ఆ కుటుంబానికి మరి పెద్ద దిక్కు కోల్పోవడం చాలా దురదృష్టకరం. మేమంతా వచ్చాం ఆ మాట వినగానే అందరం కూడా ఆ రోజు జగనన్న ఆ రోజు ఈ వార్త వినగానే అందరూ వెళ్ళండి, ఆ కుటుంబానికి మరి ధైర్యాన్ని ఇవ్వండి, త్వరలో కూడా నేను కూడా వస్తాను, ధైర్యాన్ని నింపుతాను అని చెప్పడం కూడా జరిగింది. ఇంకా ఆయన జగనన్న వచ్చే ముహూర్తం ఖరారైనప్పుడు విషయం ఏంటిదో మన ఎమ్మెల్యే విరూపాక్షన్ అన్ని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అలాంటి కుట్రదారులు చేసేది వాళ్ళే, కానీ దాన్ని విఫలం చేసేది వాళ్ళే. అన్ని విద్యలు నేర్చుకున్న కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈరోజు ఆ కుటుంబాన్ని ఈరోజు ఈ విధంగా చింద్రాభద్రము భర్త చనిపోతే ఆ తల్లి ఆవేదన, ఆ పిల్లల ఆవేదన, మరి ఆ చనిపోయిన ఈరన్న ఆ తల్లి ఆవేదనను చూస్తుంటే కడుపు ఎట్లనో బగ్గుమంటుంది. అలాంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అలాంటి వాళ్ళకు కూడా వైసీపీ సాయం చేయకూడదని ఎన్నో కుట్రలు చేశారు. కానీ 1-2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అన్న మరి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అందరం కూడా కూడా మాట్లాడి ఆ కుటుంబానికి ఎలాగైనా సహాయం చేయాలని చెప్తే అన్న వెంటనే స్పందించి జగనన్న ఈరోజు ఆ కుటుంబానికి ఆసరాగా ఈరోజు 5 లక్షల చెక్ అందించడము, అలాగే శశికళ గారు కూడా బాగా స్పందించి
అక్క కూడా అక్కడికి తీసుకెళ్ళి ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా చేయాలని ఉద్దేశంతోనే అందరూ కూడా ఈ కుటుంబానికి సాయం చేయడం జరిగింది. ఇది జగనన్న అంటే ఈరోజు ఆ రోజు మాట ఇచ్చిపోయాం, అందరం కూడా సహాయం చేస్తాం, మేమంతా కూడా జగనన్నకు చెప్పి ఈ కుటుంబానికి సాయం చేస్తామని చెప్పి వెళ్ళిపోయాం. 4 నెలలు తిరగకుండానే మళ్ళా మేమంతా వచ్చి ఆ రోజు ఎవరైతే మాట్లాడి వెళ్ళిపోయామో అంతా కూడా ఈ కుటుంబానికి ఎప్పటికీ కూడా అండగా ఉంటాము, ధైర్యాన్ని ఇస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. ఇది వైఎస్ఆర్ బ్రాండ్ అంటే, జగనన్న బ్రాండ్ అంటే. ఇవన్నీ వాళ్ళు ఏవైతే కూటమి వాళ్ళు ఏవైతే చెప్పారో ఆనాడు ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏవి కూడా సూపర్ 6 కాదు కదా, దాంట్లో ఒక్క 6 కూడా ఏది లేదు, ఒక పింఛన్లు తప్ప. పింఛన్లు ఇచ్చేది ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తుంది, కానీ ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికి భయభ్రాంతులు చేస్తున్నారు వైసీపీ వాళ్ళని. ఎవ్వరు కూడా మాకు ఈ పథకం రాలే వచ్చి అడిగితే వాళ్ళకి అక్రమైన కేసులు పెట్టడం, దుర్మార్గంగా వాళ్ళని హింసించడం, లేకుంటే అది కూడా భయపడని వైసీపీ వాళ్ళని చంపడం వరకు దిగజారున్నారు కూటమి వాళ్ళు. కానీ ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది జగన్ ప్రభంజనం. జగనన్న ఖచ్చితంగా సీఎంగా 2029 ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ముందు వచ్చినా కూడా చూశారు, ఎక్కడికొచ్చినా చీమల పుట్టలాగా జగనన్నకి స్వాగతం పలుకుతున్నారంటే మీ కూటమి పటాపంచలైందని అందరికి తెలుసు. కాబట్టి ఈరోజు అలాంటి దుర్మార్గాలకి ఒడిగడుతున్నారు. అవన్నీ కూడా అదే దుర్మార్గం 2019 నుంచి 24 వరకు చేస్తే మీరంతా కూడా రోడ్ల మీద కూడా తిరిగే పరిస్థితి ఉండదు. కానీ మా జగనన్న నైజం అది కాదు. ఎక్కడ కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఎక్కడ కూడా పార్టీకి అతీతంగా పేదవాళ్ళకి సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నందుకే మీరు ఈరోజు ఇలా చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకోండి, అలా ఆల్రెడీ చెప్పేశారు జగనన్న, జగన్ 2 వస్తాడు. మీరు ఇలాగ చేస్తే ఖచ్చితంగా మీరు విత్తనం వేస్తున్నారు, ఆ విత్తనము ఏమైతుందో చూడండి అని చెప్పేసి కూడా తెలియడం జరిగింది. ఇప్పుడైనా కూటమి వాళ్ళు మీ పని మీరు ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పారో అది చేయండి. ఇలాంటి హత్య రాజకీయాలకు వెళ్ళొద్దండి. ఎవరు కూడా వైసీపీ వాళ్ళని ముట్టుకున్నారంటే ఇలాగే ఇక్కడ ఎట్లా చతురస్రాకారంగా ఎలాగ ఉన్నారో వైసీపీ అంటే ఏందో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మన జగన్ అన్నది పేదల పక్షాన పెద్ద చెయ్యప్ప. ఏదైనా మన జగన్ అన్నది పేదల పక్షాన పెద్ద మనసప్ప. ఎందుకంటే ఈ కుటుంబం గురించి ప్రత్యేకంగా ఆయనే వస్తా, మరి జగన్మోహన్ రెడ్డి గారే వస్తా అని చెప్తే కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఎన్నికల ముందు ప్రలోభాలు చేసిందో, ఏ విధంగా అబద్ధాలు చెప్పి నమ్మించిందో, ఈ కుటుంబాన్ని కూడా నమ్మించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దాదాపు ఈ 4-5 ఈ జిల్లానే మొత్తం కదిలొస్తుంది, ఇదొక రాష్ట్రంలోనే ఒక పెద్ద సంఘటన అయిపోతుంది అని చెప్పి ఎట్లయినా సరే వాళ్ళకున్న ఒకే ఆయుధం ఇదే కుటుంబాన్ని వాళ్ళని డైవర్ట్ చేసి ఈ కుటుంబము జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మీరు ఉండమని చెప్పి వాళ్ళకి నమాని 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి నమా అనిపించారు. అటువంటి పరిస్థితి జరిగితే కూడా, అటువంటి కారణం చేత మన జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం కూడా జరిగితే కూడా మరి ఈరోజు మన పార్టీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు, మరి మన ఎమ్మెల్యే బుసిరె విరూపాక్షి గారు, మరి అది కూడా మరి అందరు పెద్దలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తే ఇంత అన్యాయం జరిగితే కూడా ఒక పక్క మేము వస్తా అంటే మన పక్షాన నిలవలేదని తెలిసి కూడా ఎంతో పెద్ద మనసుతో ఈరోజు 5 లక్షల రూపాయల చెక్కుని మరి ఆయన ఈ కుటుంబానికి ఇస్తున్నాడంటే ఆయన ఎటువంటి మనిషి, పేదల పక్షాన పెన్నిది, ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి, ఈ రాష్ట్రం పేదరికం పోవాలని చెప్పి, పేదలు ధనికులుగా మారాలని చెప్పి మరి 19 నుంచి 24 వరకు సుపరిపాలన చేసి ప్రతి ఒక్కరూ ధనికుడయ్యే పరిస్థితుల్లో మరి ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో ప్రజలు సరిగా అర్థం చేసుకోక మరి ఈరోజు కూటమికి ప్రభుత్వాన్ని అందిస్తే ఈరోజు కూటమి దాదాపు సంవత్సరం గడుస్తుంటే కూడా ఎటువంటి పథకాలు కానీ పేదల్ని నమ్మించి ఓటేయించుకున్నటువంటి ఈ కూటమి పెద్దలు ఎక్కడ కూడా ప్రజల పక్షాన నిలబడింది లేదు, ఎక్కడ కూడా పేదల కోసం చేసింది లేదు. ఎంతసేపు రాజధానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టేదాన్ని తప్ప ఇక్కడ ఏ ప్రాంతంలో రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, రైతులకి పంటలు రుణాలు ఎట్లు ఇవ్వాలా, రైతులకి భరోసా ఎట్లు ఇవ్వాలా, మరి మహిళలకు ఎట్లు ఇవ్వాలా, అమ్మఒడి ఎట్లు ఇవ్వాలా, ఇవన్నీ కూడా లేకుండా పిల్లలు
చదువుకుంటున్నారా లేదా ఇవన్నీ గమనించకుండా మరి ఈరోజు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. వాళ్ళు చేసే మోసాలకు కూడా ఈ కుటుంబం మరి మోసపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చింటే వేల మంది తండోపతండాలుగా వచ్చి మీ పాలన కావాలి అని చెప్పి ఆ రోజే ఈ ఆలూరు మొత్తం జన దిగ్బంధనం అయిండేది. అటువంటి పరిస్థితిని ఈరోజు మరి పోగొట్టుకున్నాం. అయినా సరే ఆయన పెద్ద మనసుతో ఈరోజు 5 లక్షల రూపాయల చెక్కుని ఈ కుటుంబానికి అందించడం ఖచ్చితంగా పేదల పక్షాన నిలబడే మనిషి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా సరే, ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్న ఒక ఉద్యోగిని మర్డర్ అయినాడంటే ఆయన ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి పని కల్పించాలని చెప్పి మరి వీరన్న గారు ప్రయత్నం చేస్తే అటువంటి వీరన్నని మట్టు పెట్టడం అంటే ఒక మంచి మనిషిని మట్టు పెట్టడమే. అటువంటి పరిస్థితిని ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా చూడగలుగుతారు, చూసి ఆనందిస్తారు. మీరు ఇటువంటి దుర్మార్గాలకు స్వస్తి చెప్పండి. రేపు అటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కల్పించొద్దండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.